నేను ఈ అన్ని విషయాలను ఎలా నిర్వహించాలో తెలియదు. నా మనసులో చాలా ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి నాకు ఏ శాంతి కూడా అనిపించడం లేదు. హాయ్ అనం, ఏమైంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీకు ఏమి చెప్పాలి అక్కా? నాకు ఏమీ అర్థం కావడం లేదు. కొన్నిసార్లు నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నా హృదయం చాలా వేగంగా కొట్టుకుంటోంది మరియు నేను ఏదైనా గురించి ఆందోళన చెందడం ఆపలేను. అనం, మొదట నాకే చెప్పు, నీకు ఏమైనా ఒత్తిడి ఉందా? అవును అక్కా, నిజంగా నా నాన్న పనిచేసే కంపెనీ, ఆ కంపెనీ ఇప్పుడు మూసివేయబడింది మరియు అతనికి ఏ ఉద్యోగం లేదు. నా చదువులు ఇంకా కొనసాగుతున్నాయి. నేను నా చదువులను వదిలివేస్తే నా కెరీర్కు ఏమి జరుగుతుంది? నేను నా ఇంటిని ఎలా నిర్వహిస్తాను? నేను నా చదువులను వదిలి ఉద్యోగం చేయాల్సి వస్తే అప్పుడు ఎక్కడ మరియు ఎలా చేయాలి? నాకు ఏమీ అర్థం కావడం లేదు అక్కా. నేను అర్థం చేసుకున్నాను అనం, నీకు ఏమి జరుగుతోంది? దీనిని ఆందోళన అంటారు మరియు ఇది చాలా సాధారణం. సాధారణంగా ఆందోళన అంటే ఆందోళన లేదా ఆందోళన, ఇది చాలా ఎక్కువ అయితే ఇది నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. అక్కా, అందరూ ఆందోళన చెందుతారు కాబట్టి ఆందోళన ఎక్కడి నుండి వచ్చింది? కొంచెం ఆందోళన చెందడం సాధారణం అనం. మన జీవితంలో కొన్ని మార్పులు ఉన్నప్పుడు, కొత్త పాఠశాలకు లేదా కాలేజీకి వెళ్లడం, కొత్తగా ఏదైనా నేర్చుకోవడం లేదా నాన్న ఉద్యోగానికి వెళ్లడం వంటి పెద్ద మార్పులు ఉన్నప్పుడు, అప్పుడు మనకు ఆందోళన లేదా ఆందోళన అనిపిస్తుంది. మరియు ఇది సాధారణ ప్రతిస్పందన. కాని నేను నీకు చెప్పాను, మీరు చాలా ఆందోళన చెందడం ప్రారంభిస్తే అప్పుడు మీరు ఏదైనా మీద సరిగ్గా దృష్టి పెట్టలేరు మరియు మీరు ఏ పని సరిగ్గా చేయలేరు. కాబట్టి అక్కా, ఈ ఆందోళన ఒక వ్యాధి కాదా? ఆందోళన అంతగా పెరిగితే మీరు ఏమీ చేయలేరు. మీ హృదయం వేగంగా కొట్టుకుంటే, చెమటలు వస్తే, చేతులు కనిపిస్తే, సరిగ్గా నిలబడలేకపోతే, నిద్రపోవలేకపోతే, శ్వాస తీసుకోలేకపోతే, మీరు సాధారణ పనులు చేయడం కష్టంగా అనిపిస్తే అప్పుడు ఈ ఆందోళన ఒక మానసిక వ్యాధి కావచ్చు. అక్కా, నేను నాలో కొన్ని ఈ లక్షణాలను చూశాను. ఇప్పుడు నేను ఏమి చేయాలి? మీరు మీ ఆందోళన యొక్క లక్షణాలను గుర్తించారు. ఇది చాలా మంచి విషయం అనం. నేను మీకు ఆందోళనను సులభంగా నిర్వహించడానికి ఎలా చెప్పుతాను. ఇది చాలా సులభం. మొదట మీరు శ్వాస వ్యాయామాలు చేయాలి. మనం ముందుగా చేసినట్లుగా ఒక లోతైన శ్వాస తీసుకోండి. ఇది చేయడం ద్వారా మన మేధస్సు మరియు మెదడు శాంతంగా ఉంటాయి మరియు మీరు తదుపరి ఏమి చేయాలో సరిగ్గా ఆలోచించగలుగుతారు. ఆందోళన సమయంలో మన మేధస్సు చాలా అస్థిరంగా ఉంటుంది మరియు దాన్ని శాంతం చేయడం అవసరం. మీరు ఇది ప్రతిరోజు చేయవచ్చు. ఇది చేయడం ద్వారా మీరు మీ మనసులో వచ్చే ఆలోచనల నుండి మీ దృష్టిని తీసుకువెళ్లవచ్చు మరియు మంచి ఆలోచనలు పొందడానికి ప్రయత్నించవచ్చు. రెండవది, మీరు మీను చురుకుగా ఉంచాలి. వ్యాయామం చేయడం, సరైన సమయంలో తినడం మరియు సరిపడా నిద్ర పొందడం వంటి. ఇది ప్రతిరోజు చేయడం అవసరం. మీకు ఏమైనా హాబీలు ఉంటే మీరు వాటిని కూడా చేయవచ్చు. మరియు అవును, ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా పై ఎక్కువ సమయం గడపకండి. ఇది మీ ఆందోళనను పెంచవచ్చు. మూడవది, మీరు మీకు అత్యంత నమ్మకమైన వ్యక్తులతో మీ భావాలను పంచుకోవచ్చు. ఒక కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడు మీను అర్థం చేసుకుంటే మీరు వారితో మాట్లాడవచ్చు. లేదా మీరు మంచి కౌన్సిలర్తో మాట్లాడవచ్చు. కౌన్సిలర్లు మీ ఆందోళనను తగ్గించడానికి మీకు ఉపయోగకరమైన చిట్కాలు ఇస్తారు. వారు మీ కుటుంబంతో కూడా మాట్లాడుతారు మరియు వారు మీ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడతారు. మీరు ఎక్కువ సమయం ఆందోళన చెందకుండా ఉండటానికి. మీరు నాకు చాలా బాగా వివరించారు అక్కా, మీకు చాలా ధన్యవాదాలు. ఒక విషయం గుర్తుంచుకోండి అనం. మీరు ప్రారంభంలో ఇది చేయడం కష్టం అనిపించవచ్చు, కానీ మేము ఆపాల్సిన అవసరం లేదు. మరియు మేము ఈ పరిష్కారాలను క్రమంగా స్వీకరించాలి మరియు ఈ ఆందోళనను నిర్వహించాలి. మరియు మీరు ఎప్పుడైనా ఒంటరిగా అనిపిస్తే రా మరియు నాతో మాట్లాడండి. ప్రామిస్. అవును అక్క, మీకు ధన్యవాదాలు.